భర్త పైన పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట శాపమైంది. పోలీసుల దగ్గరికి వెళ్తే తన కాపురం చక్కబడుతుందేమో అని భావించింది. భర్త చెప్పిన మాటలను నమ్మి ఆయన బైక్ పైన బయలుదేరింది. కానీ అదే ఆ మహిళకు చివరి మజిలీ అయింది. మద్యానికి బానిసైన భర్త ఓ భార్యను నమ్మకంగా కడతేర్చిన ఘటన నర్సారావుపేటలో ఆదివారం వెలుగు చూసింది. ఖమ్మం పాలనకి చెందిన తొరటి మేరీ, సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రమేష్ ను 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. రమేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. మద్యానికి బానిసైన రమేష్ భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు. అయితే మేరీ శనివారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని భర్తను బెదిరించింది. అయితే తాను కూడా వస్తానని బైక్ పైన రమేష్ ఆమెను ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా రాయపాడు రోడ్డు వైపు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తల్లి కోటమ్మకు ఫోన్ చేసి మేరీ చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని రావడంతో అనుమానం వచ్చిన కోటమ్మ 1 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. శనివారం మేరీని తన బైక్ పైన ఎక్కించుకుని నగరికల్లు నుంచి కారంపొడి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు రమేష్. అక్కడ ఆమె గొంతును చున్నీతో బిగించి కాలుతో నొక్కి దారుణంగా హత్య చేశాడు. రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం 1 టౌన్ సిఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాపం భర్త వేధింపులపైన పోలీసులకు ఫిర్యాదు చేసి తన కాపురాన్ని ఏదోలా దారిలోకి తెచ్చుకుందామనుకున్న భార్య ఆ కసాయి భర్త చేతిలో కడతేరింది. ఇప్పుడు 2 పిల్లలు తల్లి లేని అనాథలుగా మారారు.